ఈ మధ్యనే హిట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా పాగల్ సినిమాతో పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం విద్యాసాగర్ చింత దర్శకత్వంలో అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజావారు రాణివారు, ఫలక్నామా దాస్ వంటి సినిమాలకి సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన విద్యాసాగర్ చింత ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. కృష్ణార్జున యుద్ధం బ్యూటీ రుక్సార్ థిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ కామెడీ సినిమాగా ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూసేద్దామా? అర్జున్ అంటే విశ్వక్ సేన్ 30 ఏళ్లు పైబడిన ఒక అబ్బాయి. అందరూ తనను పెళ్ళెప్పుడు అని విసిగిస్తూ ఉంటారు. ఎట్టకేలకు మాధవి అంటే రుక్సార్ థిల్లాన్తో అర్జున్ పెళ్ళవుతుంది. సరిగ్గా అదే సమయంలో లాక్డౌన్ రావటంతో అర్జున్ మాధవి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవలసి వస్తుంది. అక్కడ అర్జున్ తెలుసుకున్న విషయాలేంటి? వారిద్దరి కుటుంబాలు కలిసాయా లేదా? చివరికి అర్జున్ కి మాధవికి పెళ్ళైందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పెళ్లి కోసం తాపత్రయపడే ఒక 30 ఏళ్ల పైబడిన అబ్బాయి పాత్రలో విశ్వక్ సేన్ చాలా బాగా నటించాడు. సినిమాలో చాలా వరకు ఎంటర్టైన్మెంట్ విశ్వక్ పాత్ర నుంచి వస్తుంది. అయినప్పటికీ విశ్వక్ సేన్ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. సినిమాని విశ్వక్ తన భుజాలపై మోసాడు అనటంలో అతిశయోక్తి లేదు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో రుక్సార్ థిల్లాన్ ఈ సినిమాలో చాలా బాగా నటించింది. ఒకవైపు అందంతో మాత్రమే కాకుండా మరోవైపు నటన పరంగా కూడా మంచి మార్కులే వేయించుకుంది. విశ్వక్ సేన్ తో తన కెమిస్ట్రీ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. రితికా నాయక్ ముఖ్య పాత్రలో చాలా బాగా నటించింది. గోపరాజు రమణ మరియు నాగినీడు ఈ సినిమాలో చాలా బాగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఒక సాదాసీదా కథను తీసుకుని డైరెక్టర్ విద్యాసాగర్ చింత దానికి ఎంటర్టైన్మెంట్ జత చేసి సినిమాని బాగానే చిత్రీకరించారు. ట్రైలర్లో చూసినట్లుగానే సినిమాలో కామెడీ ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సీరియస్ సన్నివేశాలలో కూడా డైరెక్టర్ కామెడీని బాగానే పండించాడు. దాదాపు అన్ని పాత్రలను రియాలిటీకి దగ్గరగా తీర్చిదిద్దారు డైరెక్టర్. జైక్రిష్ అందించిన సంగీతం మరియు నేపథ్య సంగీతం సినిమాకి బాగానే ప్లస్ అయింది. పవికే పవన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. గ్రిప్పింగ్ గా ఉండే రైటింగ్ చాలా బాగా ప్లస్ అయింది. సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా ఉండటంతో ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అవుతారు. కథ బలంగా లేకపోయినప్పటికీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లోని సన్నివేశాలు సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో కూడా కథ కొంచెం బలహీనంగా అలానే అనిపిస్తోంది. అయితే సెకండ్ హాఫ్ లో సైడ్ క్యారెక్టర్ల వల్ల చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా తాగే సన్నివేశంలో కామెడీ చాలా బాగా జనరేట్ అయింది. కథలో పెద్దగా ట్విస్ట్లు లేకపోయినప్పటికీ కథ లైట్ హార్టెడ్ గా ఫీల్ గుడ్ డ్రామాగా అనిపిస్తోంది. చివరగా సినిమాలో కొన్ని బోరింగ్ ఎలిమెంట్లు ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ అన్నింటినీ డామినేట్ చేస్తోంది.